నాన్ షాక్ అనేది ఒక సైడ్ ఇలా కింద పట్టుకోవాలి, ఇంకొక సైడ్ ఇలా పైకి పట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కింద పట్టుకున్న వైపు అనేది మనం ముందుకు పెట్టుకోవాలి. సో ఇలా పొజిషన్ ఫస్ట్ మనం ఈ సర్కిల్ వేయడం ఒకటే ప్రాక్టీస్ చేయాలి. ఇటువైపు సర్కిల్ అనేది ఇది ఒకటే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనం ఈ కిందది ఇలా మూవ్ చేయడం అనేది ఇది నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. రెండు ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఒక 2 సర్కిల్ వేయాలి. వేసిన తర్వాత సో ఇలా రైట్ సైడ్ పట్టుకొచ్చి మళ్ళీ ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఒక 2 సర్కిల్ వేయాలన్నమాట. వేసి మళ్ళీ స్లోగా లెఫ్ట్ తీసుకురావాలి. ఓకే, 1 2 స్లో, 1 2 స్లో, 1 2 స్లో, 1 2 స్లో. సో ఈ టైప్లో దీన్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది మనకు కొంచెం స్పీడ్గా వచ్చిన తర్వాత సో ఇలా షిఫ్ట్ చేయడం అనేది స్పీడ్గా వచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా కిందది మనం ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ఒకసారి ఇలా ఇటువైపుకి ఇలా లాగుతూ ఉండాలి. 1 2. సో ఇది మెల్లగా చేయాలి. దీన్ని మనం ఇలా స్పీడ్గా ఇలా చేసామంటే దీనికి తగిలేస్తుంది అన్నమాట. సో అందుకనే సో ఈ మూమెంట్ అనేది మనం కొంచెం స్లోగానే చేయాలి. ఈ పైన ఉన్న మూమెంట్ ఇది స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మనం ఇది ఇలా బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి ఇలా 2 సర్కిల్ వేయటం, ఇటువైపు బ్యాక్ 2 సర్కిల్ వేయటం అనేది మనకి బాగా వచ్చిన తర్వాత సో అప్పుడు దీని అనేది మనం ఇలా లాగడం అనేది యాడ్ చేయాలన్నమాట దీన్ని. సో అది ఎలా యాడ్ చేయాలంటే సో ఇక్కడ ఫస్ట్ ఇలా ఈ సర్కిల్ వేయాలి. సర్కిల్ వేసిన తర్వాత దీన్ని లాగాలన్నమాట ఇలా. సో మళ్ళీ ఇటువైపు కూడా ఇలా సర్కిల్ వేసిన తర్వాత సో నెక్స్ట్ దీన్ని లాగాలి. సో ఫస్ట్ సర్కిల్ చేయాలి, తర్వాత ఇలా లాగడం అనేది ప్రాక్టీస్ చేయాలి. సో మూమెంట్లో కూడా ఫస్ట్ సర్కిల్ రావాలి ఫ్రంట్ దాంతో, నెక్స్ట్ ఇది ఈ మూమెంట్ రావాలి. సో ఇటువైపు కూడా ఇలా సర్కిల్ వేయటం, సో ఇలా లాగటం, ఇలా మెల్లగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సో అప్పుడు 2 కలిపి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, 1 2 3 4. సో ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఇంకోటి అంటే ఈ మూమెంట్ అనేది మనం స్లోగా చేస్తే రాదు. ఇది ఖచ్చితంగా స్పీడ్గానే చేయాలి. సో ఇంకొకటి అంటే ఈ మూమెంట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ స్టిక్ అనేది ఎప్పుడు మన బాడీకి దగ్గరగా ఉండకూడదు. సో ఇది దగ్గరగా ఉందంటే ఏమవుతుందంటే ఇలా మనం బ్యాక్ చేసినప్పుడు ఈ స్టిక్ అని వచ్చి మన ఇలా హెడ్ తగిలేస్తుంది డైరెక్టర్గా. ఓకే, ఇలా ఇది ఈ రిస్ట్ అనేది మనకి చెస్ట్ దగ్గరలో ఇలా ఉందంటే ఈ స్పిన్నింగ్ చేసిన బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చి డైరెక్ట్గా మన హెడ్ తగులుతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే హ్యాండ్ ఇది ఇలా స్ట్రెచ్ చేసే ఉండాలి. ఎల్బో అనేది ఈ టైప్లో ఉండాలి, ఇలా బెండ్ ఇలా దగ్గర రాకూడదు. సో ఇలా గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఇలా ఇదే పొజిషన్ ఉండాలి, ఇలా ఉండే స్పిన్ చేస్తూ ఉండాలి. సో ఈ దగ్గర తీసుకొచ్చామా మన హెడ్ తగులుతుంది. సో ఇది మనకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కింద లాగినప్పుడు కూడా కొంచెం ఎల్బో అనేది మనం లిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా మరీ ఇలాగ ఎల్బో కింద పెట్టి లాగేమంటే వచ్చేది ఎల్బో తగులుతుంది. సో అందుకే కింద లాగినప్పుడు ఎల్బోని కొంచెం లిఫ్ట్ చేయాలి. ఓకే, ఈ ఫ్రంట్ది మాత్రం చెస్ట్కి బాడీకి ఈ స్టిక్కీ గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ అనేది ఇక్కడ మనకి మెయింటైన్ చేయాలి. ఈ కింద లాగినప్పుడు ఎల్బోని కొంచెం లిఫ్ట్ చేసుకుని లాగాలి. కింద పెట్టి కాకుండా లిఫ్ట్ చేసి లాగాలి అన్నమాట ఇలా. ఓకే.